హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 26. అతను అసహ్యం కదా. పల్లవి పెదవులను బిగించి పిడికిలు గట్టిగా బిగించింది. ఆమె గోళ్ళు ఆమె అరచేతుల్లోకి గుచ్చుకున్నాయి. ఆమెకు చాలా మాటలు చెప్పాలనిపించింది, కానీ ఆమె నోరు మూసుకుంది. ఆమె తనను తాను గుర్తు చేసుకుంది కొన్ని రోజుల్లో ఆమెకు రాహుల్తో ఎటువంటి సంబంధం ఉండదని. కాబట్టి ఇప్పుడు అతనితో వాదించడంలో అర్థం లేదు. ఆమె ఇప్పటి వరకు సహించింది. ఇంకొన్ని రోజులు సమస్యే కాదు, వారి సంబంధం తొందరలోనే ముగిసిపోతుంది. ఇక ఆలోచనలో మునిగిపోయినప్పుడు ఒక్కసారిగా ఒక కోటు ఆమె భుజాల చుట్టూ కప్పబడినట్టు అనిపించింది. అప్పుడు రాహుల్ ఆమెను హెచ్చరిక లేకుండా ఎత్తి చేతుల్లో మూశాడు. పల్లవి గాబరాగా ఉంది. ఆమె రాహుల్ చొక్కాను గట్టిగా పట్టుకోకుండా ఉండలేకపోయింది. రాహుల్ ఆమెను చూశాడు. ఆమె స్పందన చూసినప్పుడు అతని హింసాత్మక గుండె ఏదో విధంగా శాంతించింది. అయితే పల్లవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కావ్య మెడ మరియు కాలర్ బోన్పై ఉన్న హిక్కీలు ఆమెకు గుర్తొచ్చాయి. ఇక ఈ ఆలోచన ఆమెకు అసహ్యంగా అనిపించింది. ఆమె ముఖం చల్లగా మారి, నన్ను కిందకు దించు, నేను నడవగలను అని అంది. కానీ రాహుల్ ఆమె మాటలను పట్టించుకోలేదు. అతను ఆమెను చేతుల్లోకి మోసుకుంటూ వార్డ్ నుండి బయటకు నడిచాడు. రాహుల్ కారిడార్లో నడుస్తున్నప్పుడు పల్లవి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. ఇక చాలా మంది వచ్చిపోతున్నారు. హాస్పిటల్ ఈ రోజు సందడిగా ఉంది. ఇక ప్రతిఘటించడం ఆపేసింది. తొందరగానే వారు పార్కింగ్ లాట్ కూడా చేరుకున్నారు. రాహుల్ పల్లవిని సున్నితంగా వెనక సీట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు అతను మరో వైపుకి తిరిగి కారులోకి ఎక్కి ఆమె పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. ఇంకా కోపంగా ఉన్న పల్లవి రాహుల్ కోటుని తీసి పక్కన పారేసింది. అప్పుడు ఆమె మోచేయిని హ్యాండిల్ పై ఉంచి కొంచెం ఫ్రెష్ గాలి కారు విండోను కొద్దిగా దించింది. సమయానికి ధ్రువ గ్రే మెర్సిడెస్ బెంచ్ కారు ఆ సమయంలో పార్కింగ్ లాట్ నుండి బయటకు వెళ్ళింది. పల్లవి అతని కారుని చూసినప్పుడు ఈ రోజు జరిగిన విషయాలను గుర్తు చేసుకుంది. ఆమెకు అతని పట్ల సానుభూతి కలిగింది. రాహుల్ పల్లవి చూపు దిశను అనుసరించాడు. ఆమె ఏమి చూస్తుందో అది చూసినప్పుడు అతను విక్కిరించాడు. ఏంటి, నువ్వు అతన్ని వదిలి ఉండలేవా? అతను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాడు. అతని వేడి ఊపిరి ఆమె చెవిపై స్ప్రెడ్ అయ్యింది. సాధారణంగా ఆమె అతని ఊపిరి వాసనకు ఆహ్లాదంగా ఆనందంగా భావించేది, కానీ ఇప్పుడు ఆమెకు అసహ్యంగా అనిపించింది. ఆమె ముఖంపై అసహ్యంతో ఆమె తన ఎడమ చేతితో అతన్ని తోసేయకుండా ఉండలేకపోయింది. అయితే పల్లవి స్పందన రాహుల్ గుండెను బాధించినట్టు అనిపించింది. అతను దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అసూయతో అతను పల్లవి చేతును పట్టుకుని, నువ్వు నిజంగా అతన్ని వదిలిండలేవు కదా అని మళ్ళీ అన్నాడు. గ్రే మెర్సిడెస్ బెంచ్ లో ఉన్న ధ్రువ పల్లవిని గమనించినట్టు అనిపించి రాహుల్ కారు కోసం నెమ్మదిగా నడిపాడు కావాలని. రెండు కాళ్ళు పక్క పక్కనే వెళ్ళిపోతున్నప్పుడు రాహుల్ డ్రైవర్ ని చూసి సీరియస్ గా ఆర్డర్ చేశాడు, నెమ్మదిగా నడుపు అని. పల్లవి గందరగోళంగా ఉంది. రాహుల్ అసలు ఏం చేయబోతున్నాడో ఆమెకేమీ తెలియడం లేదు. ఆమె స్పందించే లోపే రాహుల్ ఆమె చేతిని ఆమె తలపైకెత్తి ఆమె సగం తెరిచిన విండోను నొక్కాడు. అప్పుడు అతను వంగి ఆమెను గట్టిగా ముద్దు పెట్టాడు. పల్లవి మనసు చాలా ఖాళీ అయిపోయింది. ఆమె స్టన్ అయిపోయింది. ఆమె తల లెదర్ కుషన్ కు నొక్కబడింది. విండో సగం తెరిచి ఉండడంతో వారి పెదవులు మరియు దంతాలు ఒకరినొకటి అల్లుకుపోయాయి. కారు పక్క నుండి వెళ్లే ఎవరైనా వారు ఏం చేస్తున్నారో చూడగలరు. రాహుల్ తన ప్రశాంతతను మరియు నియంత్రణను గాలికైతే వదిలేశాడు. అతను ఆమెను దూకుడుగా మరియు స్వాధీనంతో ముద్దు పెట్టాడు. అతను ఆమె నుండి ప్రతి ఊపిరిని పీల్చుకున్నాడు. అతను తలను అనేక సార్లు వంచి ఆమె పెదవులను మరియు అలానే విడతీ లేనట్టు ముద్దు పెట్టాడు. ఇది ముద్దులా అనిపించలేదు, ఇది ఒక శిక్షలా ఉంది తనకి. ఇంకా దారుణంగా రాహుల్ డ్రైవర్ ను ధ్రువ కారుతో సమాంతరంగా నడపమని చెప్పాడు కావాలని. గతంలో వారి వివాహం సాఫీగా సాగుతున్నప్పుడు వారు ఎప్పుడు బహిరంగంగా ప్రేమని ఎలా ఎప్పుడు చూపించలేదు. రాహుల్ ఆమెతో పక్క పక్కనే నిలబడడం కూడా చాలా అరుదు. కానీ ఇప్పుడు అతను ఈ ఆలోచనతో పల్లవికి మరింత కోపం వచ్చింది.
అతను ఆమెను ఇలా ఎలా అసలు ట్రీట్ చేయగలడు? అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆమె ఇప్పుడు అస్సలు కదలలేకపోయింది రాహుల్ చేసే పనికి. అతను ఆమె అవయవాలను లాక్ చేసి ఆమె శరీరాన్ని బలవంతంగా నొక్కాడు. పల్లవి అతన్ని బాగా తిట్టాలి అనుకుంది. కానీ ఆమె నోరు అతనితో గట్టిగా మూసుకుపోయింది. ఆ క్షణంలో ఆమె ఊపిరి కూడా ఆడలేదు. రాహుల్ ముద్దులో ఎటువంటి వెచ్చదనం లేదు. కేవలం దోపిడీ మాత్రమే. అతను ఆమె చేతును చాలా గట్టిగా పట్టుకున్నాడు. పక్కనే డ్రైవ్ చేస్తున్న ధ్రువ వారు ముద్దు పెట్టుకోవటం చూసినట్టు అనిపించింది. ఇక చూడడానికి ఇష్టపడక గ్యాస్ పెడల్ను నొక్కి వారు కారును వెనక్కి వదిలేశాడు. ఇక పల్లవి కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా కారాయి. ఒక నదిలా. ఆమె బాధపడినట్టు మరియు కోపంగా ఉన్నట్టు అనిపించింది. రాహుల్ మరియు కావ్య చేసే అవమానాలు. దేవుడా, పెద్దవాళ్ళైనా ఇలా బాధితులవుతారని ఆమె ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఈ ఆలోచనతో పల్లవి గొంతులో ఒక పెద్ద రాయి అడ్డుపడ్డట్టే అయ్యింది బాధతో. రాహుల్ ఆమెపై పట్టు కొంచెం సడలించగానే ఆమె అతన్ని గట్టిగా గుద్దింది. అప్పుడే అతను ఆమెకు ముద్దు పెట్టడం ఆపాడు. అప్పటికే పల్లవి చాలా పడడం చూసి ధ్రువ వారి ముద్దును చూసినందుకు ఆమె నిరాశపడిందని అతను అనుకున్నాడు. అతని తీక్షణమైన కళ్ళు అసూయతో ఎరుపెక్కాయి. ఒక రిజర్వ్డ్ వ్యక్తిగా అతను ఇంతకు ముందు ఎప్పుడు ఇంత భావోద్వేగంగా ఉండలేదు, చేయలేదు ఇలాంటి పనులు. ధ్రువ పల్లవి పాదాలను పట్టుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు అతని రక్తం సిరల్లో ఉడిగిపోయింది. అతను ధ్రువ చేతులను కత్తిరించాలని కోరుకున్నాడు. కానీ ముందు పల్లవికి ఒక లెసన్ నేర్పాలి అనుకున్నాడు రాహుల్. ఇప్పుడు అతను ఆమె ఎరుపెక్కిన వాచిన పెదాలను తన బొటన వేలుతో రుద్ది ఆమెను వదిలేశాడు. పల్లవి తనను తాను స్థిరపరచుకోవటానికి గట్టిగా ఊపిరి తీసుకుంది. ఆమె ఊపిరి తిరిగి వచ్చిన వెంటనే ఆమె అనుకోకుండా చెయ్యెత్తింది. ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టింది. చెంపదెబ్బ శబ్దం ఇరుకైన కారులో చాలా స్పష్టంగా వినిపించింది. పల్లవి లోపల ఉన్న కోపపు బంతి ఒక్కసారిగా పేలిపోయింది. ఆమెకు మరియు ధ్రువకు మధ్య ఏమీ లేదు. రాహుల్ ఆమెను ఎలా ఎలా అవమానించగలడు? కారులో గాలి ఒక్కసారిగా చెడిపోయింది. అసలు ఎంత ధైర్యం చేశావు? కోపంతో రాహుల్ పల్లవి గొంతును పట్టుకుని ఆమె ముఖాన్ని అరిచాడు. అతను దశాబ్దాల జీవితంలో ఎవరూ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టిందే లేదు. మొదటిసారి అలా చేసిన వ్యక్తి అతను విధేయమైన భార్య పల్లవి అని తెలిసినప్పుడు అది మరింత షాకింగ్ గా ఉంది. అందులో కూడా ఆమె మరో వ్యక్తి కోసం అలా చేసింది. ఇది ఆ చెంపదెబ్బను మరింత అవమానకరంగా చేసింది. కారు డెడ్ సైలెన్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక స్టీరింగ్ వీల్ వెనుక డ్రైవర్ తన అదృశ్యమైపోతే బాగుందని కోరుకున్నాడు. సుకుమార్ గ్రూప్ యొక్క నిర్ణయాత్మక సీఈఓను ఒక స్టాఫ్ అమ్మాయి ముఖంపై కొట్టడం ఎవరు ఊహించగలరు? ఇది డ్రైవర్ కు జీవితకాలం షాకింగ్ విషయం. ఇక ఈ కథను ఎవరైనా న్యూస్ వాళ్ళకి ఇచ్చేస్తే అతనికి మంచి డబ్బు వస్తుంది, టీఆర్పీ కూడా పెరుగుతుంది. కానీ డ్రైవర్కి అలా చేయాలని ఉద్దేశం లేదు. అతను తన ఉద్యోగాన్ని ఇష్టపడ్డాడు. అంతేకాదు అతను ఎగలా చావాలని కోరుకోలేదు. సైలెన్స్ కొనసాగింది కారులో. రాహుల్ చాలా కోపంగా ఉన్నాడు. అతని ముఖం మరింత ఇదిగా అనిపించింది. అతని కళ్ళు రాక్షసులుగా ఎరుపెక్కి మండుతున్నాయి. అతని పట్టు బిగుసుకుంది. పల్లవి భయపడింది. రాహుల్ ఇప్పుడు రాక్షసుల్లా కనిపిస్తున్నాడు. అతను ఆమె గొంతును పిసికి చంపబోతున్నాడు. రాహుల్, నన్ను వదిలేయ్. పల్లవి ముఖం భయంతో ఎరుపెక్కింది. ఆమె మాటలు సరిగ్గా బయటికి రాలేదు. ఆమె మాటలు విన్నప్పటికీ రాహుల్ కోపం ఇంకా ఉడికిపోతుంది. ఆమె ఇంట్లో బంధించి మరో వ్యక్తి కోసం తనను ప్రతిఘటించకుండా చెయ్యాలనే ఆలోచనతో ఆడుకున్నాడు. పల్లవి ముఖం తెల్లగా మారడం మొదలైనప్పుడు రాహుల్ ఒక్కసారిగా తను ఏం చేస్తున్నాడో గ్రహించి ఆమెను వదిలేశాడు. పల్లవి తగ్గి గట్టిగా గాలి కోసం ఊపిరి పీల్చుకుంది. సీటు మీద కూలబడింది. ఆమె గట్టిగా గాలిని పీల్చింది. గాలి యొక్క ప్రాముఖ్యతను గ్రహించింది. రాహుల్ ఆమె కష్టపడుతున్నా పట్టించుకోనట్టు కనిపించాడు. అతను ఆమెను లోతైన ఎరుపైన కళ్ళతో చూశాడు. తన ఖాళీ చేతులతో ఆమెను చీల్చి వెయ్యాలి అన్నట్టు. పల్లవి అతను మళ్ళీ ఏదైనా చేయబోతున్నాడేమోనని అనుకున్నప్పుడు అతను ఒక్కసారిగా అడిగాడు, పల్లవి, నువ్వు అతనితో ఎందుకున్నావు? ఎందుకు? పల్లవికి నవ్వాలనిపించింది.
ఆమె చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచి ధ్రువాను ఢీకొంది. ఎందుకు? అదంతా రాహుల్ వల్లే కదా. అతనికి కావ్యకి మధ్య జరిగిన విషయాలు ఆమెను చాలా అసహ్యంగా అనిపించాయి. పల్లవి అతన్ని మనసులోనే తిట్టుకుంది, కానీ బయటకి చెప్పడానికి ధైర్యం చేయలేదు. అలా చెప్పడం వలన ఆమెకి ఇంకా అతని పట్ల ఫీలింగ్స్ ఉన్నాయని సూచిస్తుంది. రాహుల్ ఆమెను తనను మోహించిన అనేక అమ్మాయిలతో ఒకరుగానే చూస్తాడు. అతను ఆమె ఫీలింగ్స్ ని మాత్రం పట్టించుకోడని ఇప్పుడు క్లియర్ గా అర్థమయ్యింది పల్లవికి. కావ్య కళ్ళల్లో కావ్య ఎప్పుడు తప్పు చేయదు కాబట్టి రాహుల్ కావ్యను సమర్థించడానికి ఏదైనా చేయగలడు. పల్లవి నిశ్శబ్ద ముఖాన్ని చూస్తూ రాహుల్ మరింత కోపంగా ఉన్నాడు. అతను వెక్కిరించాడు. ఏంటి, నీ ప్రియుడు తిరిగి వచ్చాడు కాబట్టి నాతో మాట్లాడవా? అతను ఉన్న నగరంలో నీ చదువుని కొనసాగించాలని అనుకోలేదా? నువ్వు అక్కడికి వెళ్ళకపోవటం దురదృష్టం కదా. ఇప్పుడు అతను తిరిగి వచ్చాడు, నువ్వు అతనితో మళ్ళీ కలవాలి అనుకుంటున్నావు కదా. రాహుల్ మాటలలో అసూయ ఛాయ ఉంది. అతను పల్లవిని ఆగ్రహంతో ప్రశ్నించాడు. నువ్వు నన్ను ఇన్వెస్టిగేషన్ చేశావా? పల్లవి కోపంతో అతని వైపుకు కళ్ళు విప్పారింది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా రాహుల్ ఒక బంగారు రంగు బిజినెస్ కార్డ్ ను ఒక చేత్తో తీసుకున్నాడు. ధ్రువ ఐఏ ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ జనరల్ మేనేజర్. అతను ఒక్కసారిగా బిజినెస్ కార్డ్ ను గాలిలోకి విసిరాడు. ఇది చివరికి పల్లవి పాదాల దగ్గర పడింది. కొంచెం నవ్వుతో రాహుల్ అన్నాడు, పల్లవి, నువ్వు నాతో 2 ఏళ్లు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను వాడిని చీమలా నలిపేయగలనని నీకు తెలుసు. ధ్రువ నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి, కానీ అతను సుకుమార్ కుటుంబంతో పోటీ చేయడానికి ఖచ్చితంగా బలంగా లేడు. రాహుల్ అసమంజసమైన ప్రవర్తనతో పల్లవి కోపం 4 రెట్లు పెరిగింది. ధ్రువాన్ని దీని నుండి బయటుంచు. నీకు నా మీద కోపం ఉంటే నాపైనే ఎదుర్కో. నిరపరాధిని ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఇంత నీచంగా ఉండాలా? నువ్వు ఎలాంటి మనిషివి? రాహుల్ తలలో ఒక బాంబు పేలి అతని శరీరం మొత్తం వ్యాపించింది. అతనికి తన కోపాన్ని అదుపు చేయలేకపోయాడు. కారు ఆపు, అతను ఆర్డర్ చేశాడు. కారు విల్లాస్ గేట్ వద్దకు రాగానే ఆగిందని పల్లవి గ్రహించింది. ఆమె కళ్ళు ఆర్పకముందే రాహుల్ ఇప్పటికే కిందకి దిగి ఆమె వైపుకు వచ్చాడు. అతను తలుపు తెరిచి ఆమెను ఎత్తుకున్నాడు. గేట్ ఆటోమేటిక్ గా తెరుచుకుంది. అతను ఇంట్లోకి నడిచినప్పుడు పని మనిషి వెంటనే వచ్చింది. ఎవరు ఇంట్లోకి రాకూడదు. రాహుల్ కళ్ళు చాలా కోపంతో నిండి ఉన్నాయి. అది పని మనిషిని భయపెట్టింది. ఆమె అలాగే అని తలూపింది. పల్లవి ఏదో గందరగోళంగా ఉంది. రాహుల్ ఏం చేయబోతున్నాడో ఆమెకు తెలియదు కాబట్టి ఆమె తన ఎడమ చేత్తో అతన్ని గట్టిగా గుద్దింది. రాహుల్, నన్ను కింద పెట్టు. నువ్వేం చేస్తున్నావు? బెడ్రూమ్ తలుపు ఒక్కసారిగా తనబడి తెరుచుకుంది. రాహుల్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత బౌండ్గా మూసుకుంది. ఒక్క క్షణంలో పల్లవి మొత్తాన్ని దుప్పటిపై విసిరేయబడింది. ఇక రాహుల్ ఆమెను నొక్కి ఆమె గడ్డాన్ని బలవంతంగా పట్టుకున్నాడు. నేను ఎలాంటి మనిషినో నీకు చూపిస్తాను. ఈ మంచం మీద నువ్వు దయ కోసం ఏడ్చిన విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. సరేలే, పర్వాలేదు. నీకు ఇప్పుడు నీ జ్ఞాపక శక్తిని రిఫ్రెష్ చేస్తాను. పల్లవి ఆకులా వణుకుపోయింది భయంతో. ఆమె ముఖం ఒక తెల్లగా మారిపోయింది. అతను ఏమి మాట్లాడుతున్నాడో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. దేని గురించి మాట్లాడుతున్నాడో కూడా తెలుసు. కానీ ఆమె ప్రెగ్నెంట్. విండో ఇంకా తెరిచి ఉంది. చంద్రకాంతి లోపలికి వచ్చింది. ఆ గదిని పగల్లాగా ప్రకాశవంతంగా చేసింది. రాహుల్ అందమైన ముఖం చంద్రకాంతితో మరింత అందంగా ఉంది. అతను తన టైని తీసేసి దగ్గరికి వచ్చాడు. పల్లవి తప్పించుకునే మార్గం కోసం చుట్టూ చూసింది. ఆమె తలుపు వైపుకు పరిగెత్తగానే రాహుల్ ఆమె నడుం పట్టుకుని ఆమెను మళ్లీ మంచం మీదకు లాగాడు. ఆమె కుడి చేతిపై గాయాలను పట్టించుకోకుండా పల్లవి తన జీవితం దానిపైనే ఆధారపడినట్టు ప్రతిఘటించింది. రాహుల్ వెక్కిరించాడు. ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. రాహుల్ యొక్క పొడవైన సన్నని కళ్ళు చంద్రకాంతితో మెరుస్తున్నాయి. అతనిలో దాగి ఉన్న మరో మనిషి నిద్ర లేచినట్టు. పల్లవి, నువ్వు చాలా కాలంగా మితిమీరిపోయావు. మరో వ్యక్తి కోసం నన్ను చెంపదెబ్బ కొట్టేంత ధైర్యం కూడా చేశావు. ఎలా ధైర్యం చేశావు? పల్లవి విదిలించుకుని అతన్ని తోయడానికి ప్రయత్నించింది. కానీ అతను కదలడానికి రాయిలా ఉన్నాడు. ఒక గర్జన శబ్దం వినిపించింది. రాహుల్ ఒక్కసారిగా ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. కొన్ని పదాలు మీకు అర్థం కావని మన తెలుగులోనే చెప్తున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.